నేను చచ్చిపోతున్నానని ఈ ప్రపంచానికి తెలవకుండా చేస్తారా? ఎవరైనా వచ్చి నచ్చిందంటారా బాబు? అయ్యి బాబోయ్, ఇది నన్ను చూడకుండా ఉంటే బాగుండు. నాగరాజు, నువ్వు నాగరాజువో నాకు రానివో నాకు తెలీదు. చేతులు ఎత్తి దండం పెడదామంటే చేతులు రావట్లేదు, పారిపోదామంటే కాడు కదలట్లేదు. ఆ పక్కకి వెళ్ళి ఎవరితో అన్నా ఎంజాయ్ చేసుకోమా. అయ్యే బాబోయ్, ఏంటి గురుగారు స్నేక్స్ తో కూడా గేమ్స్ ఆడుతున్నారు? ఒరే, నా బాధను అర్థం చేసుకుని స్నేక్ ని కొంచెం అలా డైవర్ట్ చేయరా. ఇదిగో ఈ డబ్బు దగ్గర పెట్టుకుంటే ధైర్యం వస్తుంది, మంది వస్తున్నావు కదా, ఈ నోటుతో నిన్ను నువ్వు కాపాడుకో. ఒరే, ఫ్లోలో అన్న డైలాగులు గుర్తు చేయకుండా ప్రాణాలు కాపాడరా. మామూలు పాటలకు అట్రాక్ట్ అవుతాయంటారు, ఏదైనా పాట పాడరా. అంతే కదా, చూడు రగులుతోంది మొగలిపోతా మొగలు మారి కన్నయ్యదా. వెళ్ళిపోతుంది ఇక్కడ, నన్ను బయటికి తీరా. అయితే సరే, మీరు నొక్కేసిన మొత్తంలో నుంచి సగం ఇస్తే మెడ నుంచి బొడ్డు వరకు తీస్తాను, మొత్తం ఇస్తే మొత్తం తీస్తాను. మొత్తం నీకే ఇచ్చేస్తాను. దీన్ని పంపిత్రా బాబు, నీకు దండం పెడతాను. నన్ను కాపాడరా. కిట్టు, కిట్టు, కిట్టు. దాన్ని తీసుకెళ్లి R&B గెస్ట్ హౌస్ లో పెట్టు. ఎలారా నన్ను ఎక్కిరించా? ఇప్పుడు చూపించొకసారి. ఎలా? నువ్వు నచ్చావురా నాకు, కానీ నువ్వు ప్రేమించడమే నచ్చలా. నీకు ఇన్ఫర్మేషన్, నువ్వు పెట్టుకున్న ముహూర్తానికి అనుకున్న ప్లేస్లో సంజని నేను పెళ్లి చేసుకుంటా. నువ్వు హ్యాపీగా చచ్చిపో. నీ బొక్కలే.
మీ అన్నయ్యని చూసావా ఎలా అరుస్తున్నాడు? ఎందుకే ముడికేస్తావు? పెళ్లి కొప్పుకో. ఏంట్రా నీ గోలా? పెళ్లి పెళ్లి అంటావేంటి? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అంతేగా? దా చేసుకో. దానికెందుకురా ఇంత నసా? ఏయ్ సంజా, డిస్కషన్ ఆపు. డైరెక్ట్ గా తాళి కట్టు. రే, నువ్వు నా మెళ్ళో తాళి కట్టినా కృష్ణ కట్టినట్టే. నువ్వు నాతో ఉన్నా నేను కృష్ణతో ఉన్నట్టే. నీతో 2 పిల్లల్ని కన్న తర్వాత కూడా కృష్ణ కనిపిస్తే తనతో వెళ్ళిపోతా. అయ్యి బాబోయ్, ఈ చండాలం వెళ్ళలేకపోతున్నా. ఆపమని రచ్చ. నువ్వు లేచిపోవడానికైనా పారిపోవడానికైనా అటు ఉండాలిగా. మా ఎల్లుడు చంపేసుడా? ఎవడు వీడా? ఒక ఆడదాని కోసం ఇంత పిచ్చెక్కిపోయే ఇలాంటి ఆడంకోడు కృష్ణన్ చంపాడంటే నేను నమ్మను. నమ్మాలి నమ్మాలి, ఈ చేతులతోనే చంపేశా. ఏడ్చావులే. సరే, నువ్వనేది నిజమైతే అతని శవాన్ని చూపించు, నమ్ముతా. సంతోషంగా నీ చేత తాళి కట్టించుకుంటా. అని బాడీ కనబడతలేదన్నా. మొత్తం అంతా తవ్వండి. ఏందయ్యా దవ్వేదే? ఓఎన్జీసీ వాళ్ళు పెట్రోల్ కోసం దవ్వినట్టు దవతా ఉండారు. మట్టి నీళ్లు తప్ప మనిషి లేడు. ఎందుకు టెన్షన్ పడతారు? రేపు ముహూర్తం టైంకి తనే వస్తాడు. ఈ హింస భరించలేకపోతున్నాను అల్లుడు. పెళ్లి లేదు గిల్లి లేదు, రేపు చేసి పారే పేడా వద్దే. అంతకు మించి మీరేం చేయగలరులే. ఏయ్ సత్య, నిన్నేమైనా చేయడానికి నాకు 5 నిమిషాలు చాలు. వాడిని చంపితేనే మొగాడినవుగా. వాడిని చంపే నేను నిన్ను తాకుతా. అల్లుడు, నువ్వేమో ప్రాజెక్టు పనులు పెండింగ్ పెట్టినట్టు అన్ని పోస్ట్ పోన్ చేస్తావు. వీళ్ళేమో మిస్ అయిపోతారు. వెనకాల తిరగలేక మేము తెస్తున్నావు. ఆ కృష్ణగాడి అన్న వదిన ఫ్రెండ్స్ ఎక్కడున్నా వెతకండి. 1 గంటలో వాడికి సంబంధించిన వాళ్ళందరూ గెస్ట్ హౌస్ కి రావాలి. వాళ్ళ కోసం వాడెక్కడున్నా వస్తాడు. వెళ్ళండి. మళ్ళీ పెంట పెట్టవాక అల్లుడు. వాళ్ళు ఎవరు దొరకరో. దొరకాలి. దొరకాలంట వినబడలే. ఇక బాండి. నమస్తే అన్న, చెప్పన్నా. హైదరాబాద్ లో ఉన్న మన వాళ్ళందరూ తెల్లారేపాటికి బెదవాడ వచ్చేయాల. అల్లుడి పెళ్లి ఏడనే జరుగుద్ది. ఇది మన ప్రిస్టేజ్ ఇష్యూ. సరే అన్న. అల్లుడు, మొత్తం సెటప్ చేసేసా. ఎంత మంది అయినా రాని మన వాళ్ళు నరికవతల బారేస్తారు. మన వాళ్ళకి ఫోన్ చేయి. వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దొరికారో లేదో కనుక్కో. హలో అన్న. ఏరా, దొరికారా? ఎక్కడ వెతకాలన్నా? ఎక్కడ ఎతికినా దొరుకుతలేదు. ఏమైనా చేయండి. వస్తే వాడు అన్న వదిలితోనే రండి. ఇంకా దొరకలేదా? దొరకరల్లుడు. వాళ్ళు జాదు నాకుండరు. ఎప్పుడో జంప్ అయిపోయి ఉంటారు. అన్నా, మిమ్మల్ని గెలవనీకి ఎవరో 3 వచ్చిండ్రన్నా. ఈ ఊళ్ళో మనని గెలవడానికి ఎవరు వస్తారా? సరే రమ్మని చూద్దాం. ఎంఆర్ఓ చంద్రశేఖర్ లేడా? ఇక్కడి నుంచి తిన్నగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉన్న ఫస్ట్ ఇల్లే మేడ మీద ఉంటారు. నమస్కారం సార్, నా పేరు చెప్పవాళ్లే. అల్లుడు, వీడే కిట్టుగాడు అన్న. ఎరా, మీకోసం మా జనాలు ఎదుగుతా ఉంటే మీరే ఎదురొచ్చి పరిచయం చేసుకుంటున్నారే. మళ్ళా ఏం చుమ్కీ రెడీ చేసుకొచ్చా? జుమ్కీలు చెమ్కీలు ఏం లేవు సార్. మీ వాళ్ళు దొరికితే చంపేస్తారేమని భయం. అందుకే మా బాధ మీతో చెప్పాలని జక్క గారి దగ్గరికి వచ్చాం. నమ్మొద్దలుడు. ఈడు నాకు ఇచ్చిన జరుకు చెప్తే నువ్వు చంపేస్తావని నీకెంతకాలం చెప్పలా. అయినా నాకు తెలియక అడుగుతాను. ఎప్పుడు సూట్ కేసులు పట్టుకొని తిరుగుతా ఉంటారు. మంత్రి పాసులు ఏమైనా తీసుకున్నారా? ఆ వెధవ నాకు తమ్ముడైనందువల్ల రోజుకో రచ్చ చేయటం, మేము రిక్షాలు ఎక్కటం మాకు అలవాటైపోయింది సార్. అప్పటికప్పుడు సర్దుకోలేవని ముందే సర్ది పెట్టుకుంటామండి. మీ తమ్ముడు ఎక్కడున్నాడు? వాడు బతుకున్నాడో చచ్చాడో కూడా మాకు తెలియదు సార్. బతుకుంటే ఖచ్చితంగా పెళ్లికొస్తాడు. చంపేయండి. మీ పెళ్లి విజయవాడ నుంచి వెళ్లేదాకా మేము మీతోనే ఉంటాం. మమ్మల్ని నమ్మండి సార్. మీ తమ్ముడు కూడా మీతోనే ఉంటామని పెద్ద బెత్తర పెట్టి పోయాడు. వీళ్ళు ఇక్కడే ఉంటారు. రూమ్ చూపించు. అల్లుడు, ఆ షిండే గాని తిట్టాడని నీడు తమ్ముడిని నమ్మావు. ఆ తమ్ముడిని తిట్టాడని ఈ అన్నగారిని నమ్ముతున్నావు. వీళ్ళు ఏదో ప్లాన్ మీద వచ్చారు అల్లుడు. వాళ్ళే ప్లాన్ మీద వచ్చినా నా ప్లానింగ్ నాకుంది. ఆ ప్లానింగ్ తోనే ఏడబడి చేస్తున్నాం. నాయనా, ఏదో ఒక రూలు పడి సావండి. మా తెంగర్ నాయాళ్ళు మీకోసం రోడ్ల మీద తిరుగుతుంటారుగా. ఎడక సావమని చెబుతా. రే, అరే, మన బాబీ గారే. ఎవరో బాయ్ అనుకున్నాను. అలా అనుకున్నారా? ఇదేంటన్నయ్య గారు ఇలా అయిపోయారు? మీ పెద్ద పిల్లోడు చేసిన పనికి లైఫ్ ఇంత నీచంగా టర్న్ అయిపోయింది. మీరేంటి ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు? ఇంకెవరిని నాశనం చేద్దామని? పొద్దున్నే పెళ్లి కదా, సంచిని పెళ్లి కూతుర్ని చేద్దామని వచ్చాం. మీరేమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు. మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. మీరేదో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఎవరు? నేనా?
ఆ. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నానా పళ్ళు కొరకుండా సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. నేను చెప్పను. చిన్న ఏలేసిన పాపానికే పాపరైపోయాను. ఇంకా సంజయ్ గురించి చెప్తే ఏమైపోతానో ఏంటో. మీరు చెప్పారని ఎవరికి చెప్పమండి. నేను చెప్పను. నిజంగానండి. ఒట్టు మీ మీద ఒట్టు. నా మీద ఒట్టా? మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి. సంజయ్ ఎక్కడ ఉందో చెప్పండి. 5వ నెంబర్ గదిలో ఉన్నట్టుంది, నాకు తెలియదు. 5